ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వాను తిరిగి గాని పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అచ్చెన్న తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు. ఆక్వా రంగంలో సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అమెరికా విధిస్తున్న సుంకాలు ఆక్వా రంగంపై తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపిస్తున్నాయని, దీనిపై రైతులు అనవసరంగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దిగుమతులు ప్రోత్సహించకుండా దేశీయ ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని అన్నారు. అధికారులు ఆదేశిక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఆక్వా రంగం ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంత షేర్ చేసుకోవాలి, ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం. అందులో ఆక్వా రంగం, నాన్ ఆక్వా రంగం, మేము ఇంకా నాన్ ఆక్వా జోన్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆక్వా రంగం మన రాష్ట్రానికి చాలా పెద్ద పెట్టుబడి, ఈ రంగాన్ని మనం ప్రోత్సహించాలి, నాన్ ఆక్వా జోన్ అయినా ఆక్వా జోన్ అయినా నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూపాయన్నర ఇస్తాను, కానీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దానికి మా డిపార్ట్మెంటు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, డీకేటీ పట్టాలను లేకపోతే లీజుకు తీసుకున్నామను, ఆ సమస్యలను కూడా అధిగమించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అది ఉపయోగించమని రైతులు కోరుతున్నాం.